ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు? ఇందులో 13 నుంచి 19వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించాలని బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఇది ఏ లక్షణం? 1. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. 2. స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ. 3. హక్కులకు గౌరవం. 4. ఎన్నికైన నాయకుల ప్రధాన నిర్ణయాలు. ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించాలని బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఇది ఏ లక్షణం? 1. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. 2. స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ. 3. హక్కులకు గౌరవం. 4. ఎన్నికైన నాయకుల ప్రధాన నిర్ణయాలు. జింబాబ్వే ఎప్పుడు శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందింది? 1. 1980లో, 2. 1981లో, 3. 1982లో, 4. 1983లో. జింబాబ్వే ఎప్పుడు శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందింది? 1. 1980లో, 2. 1981లో, 3. 1982లో, 4. 1983లో. గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఏ ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది? 1. బ్రిటన్, 2. చిలీ, 3. చైనా, 4. జింబాబ్వే. గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఏ ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది? 1. బ్రిటన్, 2. చిలీ, 3. చైనా, 4. జింబాబ్వే. మనం ప్రజాస్వామ్యం అంచనా వేయాలనుకుంటే వేటిని గమనించడం ముఖ్యం? 1. ప్రభుత్వం, 2. ప్రజలు, 3. నాయకులు, 4. ఎన్నికలు. మనం ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలనుకుంటే వేటిని గమనించడం ముఖ్యం? 1. ప్రభుత్వం, 2. ప్రజలు, 3. నాయకులు, 4. ఎన్నికలు. రాబర్ట్ ముగాబే ఎప్పుడు పదవి నుండి బలవంతంగా తొలగించబడ్డాడు? 1. 2017లో, 2. 2016లో, 3. 2015లో, 4. 2014లో. రాబర్ట్ ముగాబే ఎప్పుడు పదవి నుండి బలవంతంగా తొలగించబడ్డాడు? 1. 2017లో, 2. 2016లో, 3. 2015లో, 4. 2014లో. ఎప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు? 1. 2014 వరకు, 2. 2015 వరకు, 3. 2013 వరకు, 4. 2012 వరకు. ఎప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు? 1. 2014 వరకు, 2. 2015 వరకు, 3. 2013 వరకు, 4. 2012 వరకు. జింబాబ్వే దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన ఏ పార్టీ చేత పరిపాలించబడింది? 1. జను ఆర్ఎఫ్, 2. జము పిఎఫ్, 3. జను పిఎఫ్, 4. జిను పిఎఫ్. జింబాబ్వే దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన ఏ పార్టీ చేత పరిపాలించబడింది? 1. జను ఆర్ఎఫ్, 2. జము పిఎఫ్, 3. జను పిఎఫ్, 4. జిను పిఎఫ్. ప్రజాస్వామ్యం యొక్క నాలుగవ చివరి లక్షణం. 1. ఎన్నుకోబడిన పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. 2. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. 3. స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ. 4. సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. ప్రజాస్వామ్యం యొక్క నాలుగవ చివరి లక్షణం. 1. ఎన్నుకోబడిన పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. 2. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. 3. స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ. 4. సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. ఏ మైనార్టీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఎస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించింది? 1. బ్రిటిష్, 2. రష్యన్, 3. చిలీ, 4. ఫిజీ. ఏ మైనార్టీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఎస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించింది? 1. బ్రిటిష్, 2. రష్యన్, 3. చిలీ, 4. ఫిజీ. ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరం అని ఏ ఉదాహరణ తెలియజేస్తుంది? 1. అమెరికా, 2. సౌదీ అరేబియా, 3. జింబాబ్వే, 4. బ్రిటన్. ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరం అని ఏ ఉదాహరణ తెలియజేస్తుంది? 1. అమెరికా, 2. సౌదీ అరేబియా, 3. జింబాబ్వే, 4. బ్రిటన్. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించాలని బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఇది ఏ లక్షణం అంటే ఏ ప్రజాస్వామ్య లక్షణం? కరెక్ట్ ఆన్సర్ 2. స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ. ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించిన బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఇది ఏ లక్షణం అంటే స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ. కరెక్ట్ ఆన్సర్ 2. జింబాబ్వే ఎప్పుడు శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందింది? కరెక్ట్ ఆన్సర్ 1. 1980లో. జింబాబ్వే ఎప్పుడు శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందిందంటే 1980లో. కరెక్ట్ ఆన్సర్ 1.
గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఏ ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది? కరెక్ట్ ఆన్సర్ 3 చైనా. గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఏ ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించిందంటే చైనా ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 3. మనం ప్రభుత్వాన్ని అంచనా వేయాలనుకుంటే వేటిని గమనించడం ముఖ్యం? కరెక్ట్ ఆన్సర్ 4 ఎన్నికలను గమనించడం ముఖ్యం. మనం ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలనుకుంటే వేటిని గమనించడం ముఖ్యం అంటే ఎన్నికలను గమనించడం ముఖ్యం. కరెక్ట్ ఆన్సర్ 4. రాబర్ట్ ముకాబే ఎప్పుడు పదవి నుండి బలవంతంగా తొలగించబడ్డాడు? కరెక్ట్ ఆన్సర్ 1 2017లో. రాబర్ట్ ముకాబే ఎప్పుడు పదవి నుండి బలవంతంగా తొలగించబడ్డాడంటే 2017లో. ఇది జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముకాబే 2017లో. తర్వాత ఉపాధ్యక్షుడు అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. ఆ సేమ్ పార్టీ జనూ పిఎఫ్ పార్టీ అనే ఇప్పుడు కూడా జింబాబ్వేని పరిపాలిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు? కరెక్ట్ ఆన్సర్ 2 2015 వరకు. ఎప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదంటే 2015 వరకు. కరెక్ట్ ఆన్సర్ 2. జింబాబ్వే దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన ఏ పార్టీ చేత పరిపాలించబడిందంటే కరెక్ట్ ఆన్సర్ 3 జనూ పిఎఫ్ జెడ్ఏఎన్యు పిఎఫ్. ఈ పార్టీ నాయకులు 2017 వరకు ముకాబే ఉండేవారు. తర్వాత దానికి అధ్యక్షుడైన అతను ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. జనూ పిఎఫ్. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రజాస్వామ్యం యొక్క 4వ చివరి లక్షణం? కరెక్ట్ ఆన్సర్ 4 సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. ప్రజాస్వామ్యం యొక్క 4వ చివరి లక్షణం ఏంటంటే సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ మైనార్టీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఈస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించిందంటే రష్యన్. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ మైనార్టీకి చెందిన రష్యన్ మైనార్టీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఈస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించిందంటే రష్యన్ మైనార్టీకి చెందిన వ్యక్తులు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరమని ఏ ఉదాహరణ తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 జింబాబ్వే. ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరం అని ఏ ఉదాహరణ తెలియజేస్తుందంటే జింబాబ్వే. ఇందులో రాబర్ట్ ముకాబే 1980 తర్వాత గెలిచినా సరే, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత గెలిచిన 2017 వరకు పరిపాలించిన ప్రజా ఆమోదం లేక వివిధ అనధికార పనులు చేయడం వల్ల లేకపోతే పెడదారులు పట్టడం వల్ల ఏమైందంటే అతను 2017లో తొలగించబడ్డాడు అధ్యక్ష పదవిని. తర్వాత ఆ పార్టీ యొక్క ఉపాధ్యక్షుడేమో పార్టీకి అధ్యక్షుడై జింబాబ్వేని పరిపాలిస్తున్నాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. ప్రజా ఆమోదం లేకపోతే మాత్రం పదవి నుండి దిగిపోవాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్షణం కూడా చెప్పవచ్చు. అందరూ ఎగ్జామ్ బాగా రాసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. బ్రదర్, 2018లో మీరు ధర్మ పోరాటం దీక్ష చేసినారు బయటకు వచ్చి.